రకరకాల సాకులు చూపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్వయంగా కేసీఆర్ గారే మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఢిల్లీ పోయి ధర్నా చేసినాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మంత్రులు పోయి రైతుల తరఫున ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసిన సందర్భం లేదు. కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది రైతుల ప్రభుత్వం. ఇంకా వేరే ఏ పని మీద పోలే. ఇవాళ రేవంత్ రెడ్డి పోతున్నట్టు వేరే పనుల మీద పోలే ఎన్నడూ కూడా. పోతే ఒకేసారి బాధ్యతగా రైతుల కొరకే పోయినాం. పోయి లెక్కలని చూపించినాం. కావాలంటే మొత్తం నీ కేంద్ర ప్రభుత్వం అధికారులు పంపు, మా జిల్లాకు తాలూకా కాదు గ్రామానికి కూడా పంపించి లెక్కలు చూసుకో. మొత్తం ఎంత భూమి సాగులోకి తీసుకొచ్చినాం, పంటలు ఎట్లా పండిస్తున్నాం, పంటల్లో అధిక దిగుబడి రావడానికి మేము ఏమేమి ప్రయత్నాలు చేసినాం అనే విషయాలు స్పష్టంగా చెప్పినాం. ప్రతిదీ కేసీఆర్ చూసింది. ఒక రైతు పొలంలో పనిచేసే రైతు ప్రతిరోజు ఏం పని చేయాలనో కేసీఆర్ చేసిండు. ఆ రోజు ప్రతిరోజు ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి మొట్టమొదటి నీళ్లు కావాలి భూమికి, నీళ్ళు ఇచ్చిన తర్వాత పెట్టుబడి కావాలి అని చెప్పి రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి రైతు బంధు పథకాన్ని ఇచ్చి పంట పండియడమే కాదు పంట అమ్మేయడం అనేది ప్రధానమైంది, మార్కెట్ ప్రధానమైనవి అని చెప్పి రైతుల్ని ఐక్యం చేయడం కొరకు రైతు బంధు సమితిలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామాలలో రైతులు చైతన్యం చేసి పండిన పంట కూడా ఒక్క రోజు కూడా కళ్ళం లాగకుండా వెంటనే కొనుక్కపోయేటట్టుగా చేసి కరోనా సందర్భంలో కూడా మిల్లర్లు నాకు హమాలీలు దొరకలేరు చేతులు ఎత్తేస్తున్నారు అని అంటే హమాలీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ఎంపీపీ జడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా ప్రతి ఒక్కరు కూడా కళ్ళాలకు పోయి ఎక్కడ ఏ రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా ఓట్లు కొనిపించే కార్యక్రమం చేశారు. మొక్కలు, జొన్నలు, ఇతర అన్ని రకాల పంటలు కూడా కొనిచ్చే కార్యక్రమం చేశారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు పడి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను సంజాయించి మీరు 1,00,000 టన్నులు కొంటున్నారు, అయితే గీతేయో 10-20 టన్నులు వస్తాయి, మీరు భరాయించుకోగలుగుతారు, కానీ ఒక రైతులు దెబ్బతింటాడు, ఆ రైతు దగ్గర నుంచి తప్పకుండా కొనాలి అని చెప్పి మా ఎమ్మెల్యేలు బలవంతం చేసి మిల్లర్లను ఒక దశలో భయపెట్టించి కూడా కొనిపించారు. నా దగ్గరికి వచ్చారు కంప్లైంట్లు, సార్ మీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఇది కొనమంటున్నారు, నల్లబడ్డ ధాన్యం కొనమంటున్నారు, మొలకరెత్తిన ధాన్యం కొనమంటున్నారు. నేను చెప్పిన అవును మంచిదే కొనాలి, మరి ఆ రైతుకు మా అయితే కష్టపడితే తిప్పలు పడితే 40-50 బస్తాలు వండిండొచ్చు, 100 బస్తాలు వండిండొచ్చు. మరి అకాల వర్షంతో ఆ 100 బస్తాలు నష్టపోతే ఆ కుటుంబం దాదాపు దెబ్బతింటది కదా. నీ మిల్లుకు 1,50,000 బస్తాలు ఇచ్చినాం, ఇది 10 కలుపుకోవాలి ఏం కాదు అని చెప్పి ఆ రకంగా చెప్పి కొనిపించింది. భారతదేశం అంతా, ప్రపంచమంతా కరోనా సందర్భంలో తాళాలు వేసుకొని ఇళ్ళలో పడితే రైతు కళ్ళాన్ని తీసుకుపోయి కళ్ళం దగ్గరనే మొట్టమొదటిసారిగా రైతు పొలం దగ్గరనే టీపీసీ సెంటర్ ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం.